ఆఫ్టర్ ఆల్ మీ మ్యూజిక్ ని గుడిగుడు కొంచెం ఉంటారా 1 minute లో నేర్చుకోవచ్చండి. కానీ మా మ్యూజిక్ అలా కాదు. ఇట్స్ అన్ ఓషన్, మహాసముద్రం. ఇందులో మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, ఎఫ్ మేజర్, ఎఫ్ మైనర్. ఏబిసిడీలు రాని వాడికి ఎంత చెప్పినా అర్థం కాదురా. అయ్యా శాస్త్రిజీ, సాపాస అంటూ తెలుగులో పాడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అంత కష్టమైందా ఆ సంగీతం? కష్టమా కష్టం మరా. ఇందులో 3 అక్షరాలు పలకాలంటే మీరు 3 చెరువు నీళ్లు తాగాలండి. అలాగా? ఏది ఒక్కసారి అనండి చూద్దాం. మనదేదో సాపా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి. Hereafter don't be silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషా భేదాలు, స్వర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహిని. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడడం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం.